మోహన్ బాబు గారు చాలా గొప్పవాడండి, మంచి నటుడు, ఏడు సేవలేవా అంటాడు ఎవరో నీకు చెప్తుంటే. మాకు తెలియదా ఆ విషయం, నువ్వు చెప్పాలా అని. మోహన్ బాబు గారు భారతదేశం గర్వించేటువంటి అతి తొమ్మిది నటుల్లో ఒకడు, భారతదేశం నటుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు. ఆ రోజుల్లో ఓ దిలీప్ కుమార్, ఒక అక్కినేని నాగేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు, ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు గారు ఒకడు. ఏమయ్యా నిన్ను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పిలిచాడా ఆయన మీరు అడగొచ్చు. చొక్కా పట్టుకుని అడిగినా నేను చెప్పే పాయింట్ ఒకటే, ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది. వోకల్ కార్డ్స్ నాకు అలాగే 10 నిమిషాలు నేను మాట్లాడమంటే మాట్లాడాను. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటిది, ఒక అద్భుతమైనటువంటి స్వరధునిని ఆయనకి ఇచ్చాడు. నటనలో మేము చిన్న కామెడీ వేషాలు వేసుకునేవాళ్ళం. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి గురుగారు, ఉండవాయ్ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ. ఆయన క్యారెక్టర్ చేసేటప్పుడు పాత్రలో ప్రవేశించి అద్భుతంగా నటించి మెప్పించినటువంటి నటుడు అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళలో.